ప్రజాశక్తి తిరుపతి ఎడిషన్లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ప్రసంగిస్తున్న చిత్తూరు జిల్లా పలంనేరు విలేకరి త్యాగరాజులు ప్రజాశక్తి కుటుంబ సభ్యులకు ఎన్నడూ లేని విధంగా ఈసారి తిరుపతి ఎడిషన్లో నూతన సంవత్సర వేడుకలు జరిపి నూతన సంవత్సర సందర్భంగా విలేకరులకు విందు ఏర్పాటు చేసి స్వీట్ హాట్ తో పాటు డైరీ క్యాలెండర్ కూడా ప్రజాశక్తి సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఈ సంవత్సరం బాగా కష్టపడి పనిచేసిన కొంతమంది విలేకరులకు ప్రత్యేక బహుమతులతో సన్మానాలతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజాశక్తి తిరుపతి ఎడిషన్లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ప్రసంగిస్తున్న చిత్తూరు జిల్లా పలంనేరు విలేకరి త్యాగరాజులు మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు అంటారు. అలాగా మనం కష్టపడి పనిచేస్తే మన ప్రజాశక్తి సంఘంలో ఇంకా అనేక మంచి గుర్తింపు పొందేదానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, అలాగే ముందు ముందు ముందులే మంచి కాలము అనే విధంగా మన 2025 స్వాగతం కలుపుతూ 2024 గుడ్ బై చెప్తూ వీటితో తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు నా సహచర విలేకర బృందం మొత్తంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్ గా తెలియజేస్తూ, నా పేరు త్యాగరాజులు, పలంనేరు రిపోర్టర్ గా పనిచేస్తున్నాను. ఇంతకు మునుపు నేను ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ గా, టీచర్ గా, తర్వాత ఐఎన్జీ వైశ్య బ్యాంకులో సీనియర్ రిలేషన్ మేనేజర్ గా వర్క్ చేశాను. తర్వాత వేరే ఇతర న్యూస్ పేపర్లో కూడా వర్క్ చేశాను. కానీ ఈ మన ప్రజాశక్తి గ్రూప్ లో గత సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. కానీ ఈ ప్రజాశక్తిలో పనిచేస్తున్నప్పుడు పొందినటువంటి అనుభూతి మరవలేనిది. ఎందుకంటే మిగతా పేపర్లో పనిచేసినవా దానికి ఇక్కడికి చాలా వ్యత్యాసం ఉంది. అలాగే మనం చేసేటువంటి వార్తలకు కానీ ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా మంచి స్పందన ఉంది. ఇంతకుముందు మన సహచర విలేకరులు చెప్పిన విధంగా మనది సర్క్యులేషన్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా